నా స్క్రీన్ అందరికీ కనపడుతుందా? కనిపిస్తుంది. అదే షో మై స్క్రీన్. Wait for 2 minutes. Background jobs. Job is nothing but one task. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినారియో కన్సిడర్ చేయండి. ఏదో ఒక ఆపరేటర్ తీసుకుంది, ఒక ఎస్ఏపీ ఇంప్లిమెంట్ చేస్తుంది ఒక ఆపరేటర్, వోడాఫోన్ కానీ లేకపోతే రిలయన్స్ జియో కానీ సంథింగ్ ఏదో ఒక నెట్వర్క్, బిఎస్ఎన్ఎల్ ఏదో ఒక నెట్వర్క్ తీసుకుంది. 10 మిలియన్ కస్టమర్స్ ఉన్నారు. ప్రతి కస్టమర్కి ఈచ్ మంత్ అంతా పోస్ట్ పెయిడ్ కస్టమర్స్ అంట. ప్రతి కస్టమర్కి ఈచ్ మంత్ 10th బిల్ రావాలి. 10th బిల్ రావాలంటే ఒకటేసారి సర్వర్ మీద బటన్ అవుతుందా అవుతా? చెప్పండి, ఏమేమి డ్రాబ్యాక్స్ ఉన్నాయి అవన్నీ చూడండి. సర్వర్ మీద బటన్ అవుతుంది. 10 మిలియన్ మెంబర్స్కి బిల్ దగ్గర కావాలంటే అవుతుంది. అందుకని వోడాఫోన్ కానీ ఏం చేస్తారంటే డివైడ్ చేస్తారు కస్టమర్స్ని. ఎలా? వాళ్ళ బిజినెస్ క్రైటీరియా మీద. సమ్ కస్టమర్స్ని కార్పొరేట్ కస్టమర్ అని, సమ్ కస్టమర్స్ గోల్డెన్ కస్టమర్, డైమండ్ కస్టమర్, జూబ్లీ కస్టమర్, లైక్ వైజ్ దే ఆర్ డివైడింగ్. ఫర్ ఎగ్జాంపుల్ కార్పొరేట్ కస్టమర్ అని తీసుకున్నారు, వాళ్ళకి బిల్లింగ్ 11th వచ్చేలాగా పెడతారు. ఇలా 10 మిలియన్లో ఒక 5 lakhs ఇక్కడ ఉన్నారు, గోల్డెన్లో ఒక 2 lakhs, 3 lakhs ఇలా డివైడ్ చేసుకుని సెగ్మెంట్ చేసుకొని వీళ్ళకి 15th బిల్ వచ్చేటట్టు, వీళ్ళకి 16th వచ్చేటట్టు, అందరికీ ఒకటే రోజు బిల్ రావాలంటే కష్టం కాబట్టి ఇలా సెగ్మెంట్ లాగా డివైడ్ చేస్తే ఇది లోడ్ బ్యాలెన్సింగ్ అవుతుంది. అంటే డేటాబేస్ మీద ఎక్కువ లోడ్ అవుతుంది. తర్వాత వీళ్ళకి వచ్చి ఒక ప్లాన్ ఉంటుంది. ఇప్పుడు మనం 500 ప్లాన్ ఒకటి, 600 ప్లాన్ ఒకటి, కొంతమంది 300 ప్లాన్ వేసుకుంటారు, కొంతమంది మంత్లీ ప్లాన్స్ రకరకాలుగా వేసుకుంటారు, కొంతమంది 6 months వన్స్ వేసుకుంటారు. వాళ్ళని బట్టి ప్లాన్ డివైడ్ అవ్వాలి. ఏదో ఒక క్రైటీరియాతో డివైడ్ చేస్తారు. డివైడ్ చేసిన తర్వాత ఆ ప్లాన్కి తగ్గట్టు వాళ్ళకి ఎంత అయింది, వాళ్ళు ఎంత ఇష్యూ చేశారని ఒక లాజిక్ ఇంప్లిమెంట్ చేయాలి. ఓకేనా? ఎనీవే లాజిక్ ఇంప్లిమెంట్ చేయడానికి మనం ఏం రాస్తున్నాం? ప్రోగ్రామ్స్ రాస్తాం. ఒక్కో ప్రోగ్రామ్ ఒకసారి ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోతే 10 మిలియన్స్ కస్టమర్స్కి 10 మిలియన్ టైమ్స్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలి, విచ్ ఇస్ ఏ వెరీ టీడియస్ టాస్క్. అంటే చాలా కష్టమైన పని. ఎగ్జిక్యూటింగ్ అవర్ రిపోర్ట్ ప్రోగ్రామ్ ఫర్ 10 మిలియన్స్ కస్టమర్ ఫర్ ఈచ్ కస్టమర్ ఎవ్రీ టైమ్, విచ్ ఇస్ వెరీ టీడియస్ టాస్క్. టు అవాయిడ్ దట్ run that report program in the foreground, we can run it in a background. మనం బ్యాక్గ్రౌండ్ లో రన్ చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ లో జాబ్ను రన్ చేయొచ్చు. ఎలా రన్ చేయడం బ్యాక్గ్రౌండ్ లో జాబ్? ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోండి. బ్యాక్గ్రౌండ్ లో రన్ చేయడం చూపిస్తాను. ఇంకో ఎగ్జాంపుల్, మనకి ఎస్ఏపీలోనే ఇన్వెంటరీ ఉంటుంది. ఇన్వెంటరీ అంటే తెలుసు అందరికి, ఎంఎంలో ఉంటుంది ఇన్వెంటరీ. ఇన్వెంటరీ అంటే గూడ్స్ ఎన్ని స్టాక్ ఉన్నాయి, మన వేర్ హౌస్లో ఎన్ని గూడ్స్ స్టాక్ ఉన్నాయి, దాన్ని బట్టి ఇన్వెంటరీలో గూడ్స్ అయిపోతే ఏం చేయాలి? ఎంఆర్పి, మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అని జరుగుతుంది. అంటే ఏంటి ఎంఆర్పి అంటే? ఈ గూడ్స్ తగ్గిపోయి ఇవన్నీ సోల్డ్ అయిపోయాయి, ఇక్కడ ఎంటీ అయిపోయాయి. ఇక్కడ ఒక ఇవి బైక్స్ అనుకోండి, ఒక బైక్ ఉన్నారనుకోండి, ఇక్కడ ఒక బైక్ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. కస్టమర్స్ 4 బైకులు కొన్నారు, ఇక్కడ వేర్ హౌస్లో 4 బైకులు ఉన్నాయి, 4 బైకులు అయిపోయాయి, ఇంకా 4 బైకులు ప్రొడ్యూస్ చేయాలి. ప్రొడ్యూస్ చేయాలని ప్రతిసారి ఇన్వెంటరీలో చూసుకొని మనం ఆర్డర్ చేయక్కర్లా, ఆటోమేటిక్గా ఒక ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఇక్కడ అయిపోయి ఒక కండిషన్ పెడతాం, ఇఫ్ ద ఇన్వెంటరీ ఈజ్ రీచింగ్ టు మినిమం స్టాక్, ఒక మినిమం 2 బైక్స్ ఉండాలని పెట్టుకున్నాం. 2 బైక్స్ అవ్వగానే ఒక ఎంఆర్పి రన్ చేస్తాం ఆటోమేటిక్. ఎంఆర్పి రన్ అనేది ఒక ప్రోగ్రామ్. ఆటోమేటిక్గా నా ఇన్వెంటరీలోకి ప్రోగ్రామ్స్ కావాలి, ఆల్రెడీ మినిమంకి రీచ్ అయ్యాను, ప్రోగ్రామ్ రన్ అవ్వాలి. అది ఒక్కసారి 2 months కావచ్చు, 3 months కావచ్చు, 4 months కావచ్చు. కొన్ని మెటీరియల్స్ ఎలా ఉంటాయంటే సీజనల్ మెటీరియల్స్ కానీ లేకపోతే ఏమైనా మంత్లీ ఫిక్స్డ్ కస్టమర్స్కి వెళ్ళిపోతుంటాయి. 3 months వన్స్
ఇన్వెంటరీ రైజ్ అవ్వాలి, ఇన్వెంటరీకి మెటీరియల్ ప్లానింగ్ అవ్వాలి. అంటే మెటీరియల్ ప్లానింగ్ రిక్వైర్మెంట్ అంటే ఇది ప్రొడక్షన్ పోతుంది ప్రోగ్రామ్. సో 10 మెటీరియల్స్ కావాలంటే ప్రొడక్షన్ వాళ్ళు తయారు చేసి మళ్ళీ ఇన్వెంటరీకి పంపుతారు. అలా అనమాట. 3 monthsకి ఒకసారి ప్రొడక్షన్ జరుగుతుంట. 3 monthsకి ఒకసారి వాళ్ళ గూడ్స్ ఫిక్స్డ్గా అయిపోతున్నాయి అనుకో, ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నప్పుడు ఒక ప్రోగ్రామ్ని 3 months వన్స్ రన్ చేయాలి. ఆ ప్రోగ్రామ్ రన్ చేస్తే ఏం చేయాలి, ఆ ప్రోగ్రామ్ ప్రొడక్షన్ తెలియజేయాలి, ఇన్ని ప్రొడక్ట్స్ కావాలి నాకు, సో తయారు చేసి ఇన్వెంటరీకి అప్డేట్ చేయాలి. లేకపోతే డిపెండింగ్ ఆన్ ఇన్వెంటరీలో అయిపోతున్నాయి అవి గూడ్స్ అనేది డిమాండ్ బట్టి ఉన్నాయి. కొన్ని గూడ్స్ రకరకాలుగా ఉంటాయి, కొన్ని ఫిక్స్డ్ అయిపోతుంటాయి, కొన్ని ఏమో డిమాండ్ బట్టి అవుతుంటాయి. డిమాండ్ బట్టి అవుతున్నవి ఇక్కడ ఎప్పుడైతే ఒక మినిమం నెంబర్కి రీచ్ అయిందో ఆ కండిషన్ ప్రోగ్రామ్లో మెన్షన్ చేస్తాం. ప్రోగ్రామ్లో మెన్షన్ చేసుకుని ఆ ప్రోగ్రామ్ రన్ అవ్వాలి. ఆ కండిషన్ రీచ్ అవ్వనే ప్రోగ్రామ్ రన్ అవ్వాలి. ఆ కండిషన్ చెక్ చేసుకుంటే ఎప్పుడు ఉండం మనం, ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో అన్ని జరిగిపోవాలి. దానికి ఏం చేయొచ్చు, ఒక బ్యాక్గ్రౌండ్ జాబ్ షెడ్యూల్ చేయొచ్చు. మీరు అంటే రియల్ టైంలో ఎక్కడ బ్యాక్గ్రౌండ్ జాబ్ షెడ్యూల్ చేశారంటే ఇన్వెంటరీకి ఎంఆర్పీ రన్ చేయడానికి చేశానని చెప్పుకోవచ్చు. ఓకేనా, బ్యాక్గ్రౌండ్ జాబ్ ఎన్నో జాబ్లు ఉన్నాయి. ఇప్పుడు మనం నిన్న మొన్న ప్రోగ్రామ్ చేసాం, ఆ ప్రోగ్రామ్స్ అన్ని కూడా బ్యాక్గ్రౌండ్ జాబ్లో సెట్ చేయొచ్చు. ఓకేనా, బ్యాక్గ్రౌండ్ జాబ్లో సెట్ చేయడానికి మనం ఏం చేస్తాము, అసలు బ్యాక్గ్రౌండ్ జాబ్లో ఎలా సెట్ చేస్తామని ఈరోజు చూస్తాం. ఈరోజు ప్రోగ్రామ్ మాత్రం ఈరోజు బాగా ప్రాక్టీస్ చేయండి, వాళ్ళు చెప్పేది. ఓకేనా, ఇవాళ ప్రాక్టీస్ చేస్తే గుర్తుంటుంది, లేకపోతే జస్ట్ ఎప్పుడో చెప్పినట్టుంది మళ్ళీ లేదు అంటున్నారు. ఓకేనా, అందరికీ వినపడుతుందా నీట్గా? అందరికీ ఆన్లైన్ బ్యాచ్ ప్రసన్న వినపడుతుందా? వినిపిస్తుంది అన్న, వినిపిస్తుంది. ఓకే, చూడండి ఎస్ఏపీ కనెక్ట్ అవుతుంది. నిన్న మనం చేసిన ప్రోగ్రామ్ ఏంటి? నిన్న క్లాస్ లేదు కదా. కంట్రోల్ బ్రేక్ స్టేట్మెంట్స్. కంట్రోల్ బ్రేక్ స్టేట్మెంట్ ప్రోగ్రామ్ ఏమిచ్చా? సిబి ఈవెంట్సా? ఈ ప్రోగ్రామ్ ఏంది అంటే మేనేజర్ ఒక రిపోర్ట్ అడిగారు. ఓకేనా, ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఏం రిజల్ట్ వస్తుంది? రిపోర్ట్ వస్తుంది మనకు. 4969 నుంచి 497 వరకు ఉన్న మెటీరియల్ సేల్స్ ఆర్డర్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, దాని నెట్ వాల్యూ ఎంత, ఒక్కో సేల్స్ ఆర్డర్ యొక్క నెట్ వాల్యూ ఎంత, టోటల్ ఆ రోజు జరిగిన పర్చేజ్ ఎంత ఉంది, ఆ రోజు జరిగిన సేల్స్ వాల్యూ ఎంత, గ్రాండ్ టోటల్ ఎంత. అంటే మనం ఈ విధంగా డిస్ప్లే చేస్తున్నాం రిజల్ట్. మొత్తం ఈ 9 అయ్యి ఈ విధంగా చేస్తాం అని చెప్పాను. అదే ఎక్కువ మెటీరియల్స్ ఉన్నాయి కదా, 3 తీసుకుందాం డిస్ప్లే నీట్గా అవడానికి. 4969 నుంచి ఏమన్నా సెలెక్ట్ కొరీలో రేంజెస్ మార్చాను. రేంజెస్ డైరెక్ట్ రేంజెస్ ఇచ్చాను. ఓకే ఓకే, అర్థమైంది. మనం ఇది వాడుకోవట్లేదు, రేంజెస్ తీసుకున్నాం. అర్థమైందా? తీసుకున్నాం కాబట్టి ఇది ఏదో వస్తుంది. ఓకేనా, రేంజెస్ అందరికీ అర్థమైందా? ఎవరికైనా చెప్పాలన్నా మళ్ళీ? రేంజెస్కి సెలెక్ట్ ఆప్షన్స్కి డిఫరెన్స్ తెలుసు అని ఫీల్ అవుతున్నా. అందరికీ నేను క్లియర్గా చెప్పాను. రేంజెస్ అనేది సెలక్షన్ స్క్రీన్ జనరేట్ చేయదు, ఇవి జనరేట్ చేస్తాయి. SO_VBLN బ్యాక్గ్రౌండ్ జాబ్స్కి మీకేం నాలెడ్జ్ అవసరం లేదు, డైరెక్ట్గా వచ్చేస్తుంది. వెళ్తాయి ఇది లాస్ట్లో మెసేజ్ కింద క్లాస్ బాగా పూర్తిగా ఇదా? SO_VBLN సింటాక్స్ చెక్ చేస్తున్నా, సింటాక్టికల్ కరెక్ట్ యాక్టివేట్ చేస్తున్నా. $4969 నుంచి 497 వరకు చూస్తున్నాం. 71 వరకు వచ్చినాయి. 4969 సేల్స్ ఆర్డర్ ఎంత, దాంట్లో ఒక ఐటమే సేల్ అయింది 5500 రూపీస్. దాని నెట్ వాల్యూ ఆఫ్ 4969 ఈజ్ ఆల్సో 5500. తర్వాత సేల్స్ డాక్యుమెంట్ నెంబర్ 4970. దాంట్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి? M01, M02, 10 4 ఐటమ్స్ ఉన్నాయి. 4 ఐటమ్స్ ఈచ్ వాల్యూ ఎంత?
8,150, 9,450, 400, 5,000 ఉంది. దాని సమ్ వాల్యూ అంతా 32,000. అంటే నెట్ వాల్యూ ఆఫ్ 4970 సేల్స్ ఐటమ్స్ అంతా 32,000 సంథింగ్. 4971లో ఒక ఐటమ్ అయింది, నెట్ వాల్యూ 12,000. మొత్తం గ్రాండ్ టోటల్ ఎంత ఈ సేల్స్ ఆర్డర్కి? 50,000. నేను మీకు ఇక్కడ డిస్ప్లే అవ్వడానికి ఓన్లీ అవే చెప్పాను. ఈ 3 monthsకి మీరు ఒకటేసారి గ్రాండ్ టోటల్ చేయాలా అన్ని సేల్స్ ఆర్డర్స్కి అన్నారు. అలాంటప్పుడు ఇలాంటిది ఒక ప్రోగ్రామ్ రిపోర్ట్ జనరేట్ చేస్తేనే ఇక్కడే ఒక్కొక్క కస్టమర్కి మనం చూడాల్సిన అవసరం లేదు, మేనేజర్కి పంపాలా. ఇది ఆటోమేటిక్ ఎవరీ 3 monthsకి జరగాలి, బ్యాక్గ్రౌండ్లో జరగాలి. రోజు ఎన్నో జరుగుతుంటాయి, మనం ప్రతిసారి రిపోర్ట్ చేసి చూపించడం కదా, బ్యాక్గ్రౌండ్లో రన్ చేయాలి. బ్యాక్గ్రౌండ్లో రన్ చేయడానికి ఫస్ట్ ప్రీరిక్విజిట్ ఏంటంటే ఇన్పుట్ వాల్యూస్ ఇచ్చాం కదా మనం ఇవి, ఓకేనా. ఇన్పుట్ వాల్యూస్ అక్కడ నేను 4969 నుంచి అని ఇవ్వలేను. రన్నింగ్లో ఏదో ఒకటి డేటా అనేది ఎక్కడ ఉంటుంది, ఈ డేటా ప్రొడక్షన్ సిస్టంలో ఉంటుంది. ఇప్పుడు మనం వాడుతుంది జస్ట్ మనం ఆరా టేబుల్లో డమ్మీ డేటా. ఇదంతా రియల్ డేటా కాదు, లైవ్ డేటా కాదు. లైవ్ డేటా ఎక్కడ ఉంటుంది, ప్రొడక్షన్ సిస్టంలో ఉంటుంది. అక్కడ నుంచి యాక్సెస్ రాదు మనం. అక్కడ నుంచి యాక్సెస్ రానప్పుడు ఆ డేటాని ఎలా తీసుకుంటాం, వాళ్ళతో వేరియంట్స్ క్రియేట్ చేసుకుంటాం. అంటే టెస్ట్ కేసెస్ ఇస్తాం. వేరియంట్ ఎలా క్రియేట్ చేస్తాం అంటే ఏం లేదు, ఇప్పుడు ఇన్పుట్ వాల్యూస్ ఈ రెండు ఉన్నాయి కదా, 4969 to 4971. నేను ఏం చేస్తున్నా, 4969 to 4972 తీసుకుంటాను. చూడండి, 4972 తీసుకుంటున్నాను. తీసుకుని సేవ్ చేస్తున్నాను నేను. చూడండి ఏం చేస్తున్నా, 4969 నుంచి 4972 సేవ్ చేస్తున్నాను. సేవ్ చేస్తే ఏమడుగుతుంది, వేరియంట్ నేమ్ అడిగింది, ఓకేనా. నా పేరు ఇచ్చాను నేను, వేరియంట్ నేమ్ కర్మ అని ఇచ్చాను, ఓకేనా. ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు వేరియంట్స్ ఎక్కడ కనపడాలని. ఓన్లీ ఫర్ బ్యాక్గ్రౌండ్, ప్రొటెక్ట్ వేరియంట్, ఓన్లీ ఫర్ డిస్ప్లే క్యాటలాగ్. Please meet all of you. Short description to the left description. Variant. వేరియంట్ సేవ్ అయింది. వేరియంట్ సేవ్ అయితే ఇక్కడ ఒక ఎక్స్ట్రా ఫీల్డ్ కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, బ్యాక్ వచ్చాను నేను. బ్యాక్ వచ్చి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసే ప్రోగ్రామ్. మనకి డిఫాల్ట్ ఏమేమి వచ్చాయి, 4969 నుంచి 497 వరకు వచ్చాయి. మన వేరియంట్ ఉంది 4969 నుంచి 4970 వరకు రాశాను. మీ ఫస్ట్ వేరియంట్ అది క్లిక్ చేయండి, 4972 వరకు రాశాను, ఓకేనా. వేరియంట్ ఉండాలి. ఆ ప్రోగ్రామ్ బ్యాక్గ్రౌండ్లో సెట్ చేయాలంటే ఫస్ట్ ఏమి ఉండాలి, వేరియంట్ ఉండాలి. వేరియంట్ అంటే ఒక టెస్ట్ కేస్ లాంటిది. మీరు ఇన్పుట్ వాల్యూస్ ఇచ్చి సేవ్ చేస్తే సేవ్ అవుతుంది. ఆ వాల్యూస్ ఎవరు ఇస్తారు మనకి, ఫంక్షనల్ టీమ్ ఇస్తారు, ఓకేనా. టెస్టింగ్ చేసి టెస్ట్ డేటా ఎప్పుడైనా సరే ఫంక్షనల్ టీమ్ ఇస్తారు మనకి. కంప్లీట్ రియల్ టైమ్ సినారియో, ఓకేనా. ఇలా ఇచ్చేసింది. వేరియంట్ రెడీ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత మనం ప్రోగ్రామ్ రన్ చేయడానికి బ్యాక్గ్రౌండ్లో మనకు ఒక టీ కోడ్ ఉంది. ఆ టీ కోడ్ ఏంటంటే SM36. గుర్తుపెట్టుకోండి అంతా, టీ కోడ్ ఏంటి, SM36. సెషన్ అంటే న్యూ సెషన్లో ఓపెన్ అవుతుంది అంతే. మనం ఇక్కడ క్రియేట్ చేస్తాం కదా న్యూ సెషన్ అని, లేకుంటే ఇక్కడ స్లాష్ అని అది లేకుంటే స్లాష్ ఓ పెడితే న్యూ సెషన్లో అవుతుంది. స్లాష్ ఎన్ పెడితే స్లాష్ ఓ పెడితే ఈ సెషన్ నుండి ఎక్స్ట్రా సెషన్. స్లాష్ ఎన్ పెడితే అంతేకా. ఇప్పుడు SM36లోకి వెళ్ళాను. డిఫైన్ బ్యాక్గ్రౌండ్ జాబ్ అని వచ్చింది, ఓకేనా. SM36లోనే మనం బ్యాక్గ్రౌండ్ జాబ్స్ డిఫైన్ చేస్తాం. ఇక్కడ చూడండి రకరకాలు ఉన్నాయి. స్టార్ట్ కండిషన్, స్టెప్, జాబ్ సెలక్షన్, ఓన్ జాబ్స్, జాబ్ విజార్డ్, స్టాండర్డ్ జాబ్స్, రకరకాలు ఉన్నాయి. ఫస్ట్ మనం ఏం చేస్తాం అంటే స్టాండర్డ్ కండిషన్లోకి రండి. ఆ జాబ్ అనేది ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా, వేరియస్ క్రైటీరియాస్. ఇన్వెంటరీ 3 months రీచ్ అయితేనే, లేకపోతే ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయితే దాని అవుట్పుట్ని బట్టి రావాలన్నా, ఏం చేయాలన్నా సరే రకరకాల కండిషన్స్ వచ్చాయి మనకి, స్టార్ట్ కండిషన్స్. ఆ జాబ్ ఇమీడియట్గా దగ్గర అవ్వాలా, లేకపోతే పర్టికులర్ డేట్ రోజు దగ్గర అవ్వాలా, లేకుంటే ఒక జాబ్ ఎగ్జిక్యూషన్ తర్వాత అవ్వాలా, లేకపోతే ఒక ఈవెంట్ తర్వాత. మనం జనరల్గా డేట్లో ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, లేకపోతే ఒక జాబ్ అయిన తర్వాత పెడుతున్నాం, ఓకేనా. ఇవి ఏవైనా సరే జాబ్ లిస్ట్ ఇవ్వాలి, డేట్ తర్వాత డేట్ ఇవ్వాలి. ఇమీడియట్ ఎగ్జిక్యూషన్కి ఇమీడియట్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ ఇమీడియట్ చూడండి, ఇమీడియట్ మీద క్లిక్ ఇచ్చారు. ఇమీడియట్ మీద క్లిక్ ఇస్తే ఎప్పుడైనా సరే పీరియడ్ ఎంటర్ చేయాలి. పీరియాడిక్ జాబ్ కదా, ఎప్పుడు ఎంటర్ కావాలి, ఎప్పుడు ఎగ్జిక్యూట్ కావాలి, పీరియడ్ వాల్యూస్ ఇవ్వాలి. పీరియడ్ వాల్యూస్ అవర్లీ ఎగ్జిక్యూట్ అవ్వాలా, డైలీ అవ్వాలా, వీక్లీ అవ్వాలా, మంత్లీ అవ్వాలా, అదర్ పీరియడ్. అంటే మీరు 5 minutesగా 10 minutesగా అటు కూడా పెట్టుకోవచ్చు, ఓకేనా. ఇక్కడ 5 minutes ఏదో ఒకటి ఇవ్వచ్చు. ఈచ్ 5 minutes కావాలనుకో 5 minutes అని పెట్టుకోవచ్చు. మీ ఇష్టం, అది ఏదైనా చెక్ చేసుకోవచ్చు. ఓకే,
ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నా ఇమీడియట్ జాబ్ అని. మనం అవర్లీ కావాలంటే అవర్లీ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా సేవ్ చేసుకోవాలి. పీరియాడిక్ జాబ్ అని స్పెసిఫై రిక్వైర్ పీరియడ్ ఇవ్వలేదు కాబట్టి ఇలా ఎర్రర్ వస్తుంది. మనం పీరియడ్ ఏం స్పెసిఫై చేయాలి, జస్ట్ పీరియడ్ ఇద్దాం అనుకున్నా ఇవ్వలేదు. పీరియడ్ ఇవ్వండి, 5 minutesకి కావాలనో 3 minutesకి కావాలనో, ఎవ్రీ 3 minutesకి జాబ్ ఎగ్జిక్యూట్ కావాలని పెట్టాను. ఓకేనా, ఎవ్రీ 3 minutes జాబ్ ఎగ్జిక్యూట్ కావాలని పెట్టాను. చెక్ చేస్తాను. ఓకే, దీన్ని చెక్ చేశాను. నెక్స్ట్ సేవ్ చేసేస్తాను. సేవ్ అయింది. ఇప్పుడు సేవ్ చేస్తున్నా. జాబ్కి నేమ్ ఇవ్వాలి. మన జాబ్ ఏ బ్యాక్గ్రౌండ్ కోసం, ఏ ప్రోగ్రామ్ కోసం నేను జాబ్ రాస్తున్నా, జీసీబీ ఈవెంట్స్ కోసం. జనరల్గా జాబ్ నేమ్ ప్రోగ్రామ్ నేమ్ ఒకటే ఇస్తారు చాలా ఈవెంట్స్, చాలా ఆర్గనైజేషన్స్. ఓకేనా, నేను అదే ఇచ్చి వేరేదైనా ఇవ్వచ్చు, ఏమైనా ఇవ్వచ్చు. ఈ జాబ్ నేమ్ కర్మ అని కూడా ఇవ్వచ్చు. జాబ్ నేమ్ ఇచ్చాం. ఓకేనా, జాబ్ నేమ్ ఇచ్చిన తర్వాత సేవ్ చేసుకోండి. సేవ్ చేసానా? వేరియంట్ ఖచ్చితంగా ఇవ్వాలి జాబ్ నేమ్ ఇచ్చిన తర్వాత. చెప్పాను కదా, వేరియంట్ ఇవ్వకపోతే కాదు. మనం ప్రోగ్రామ్ ఇస్తాను, మన ప్రోగ్రామ్కి వేరియంట్ ఏమైనా క్రియేట్ చేశాను నేను. జస్ట్ ఇందాకే క్రియేట్ చేశాను కరోనా అని. ఆ వేరియంట్స్ అన్నీ కనపడతాయి. చాలా వేరియంట్స్ ఉన్నా సరే నువ్వు ఏ వేరియంట్ ఇస్తే ఆ వేరియంట్, అంటే అది ఇంటర్నల్గా ఇన్పుట్ ఇవ్వాలి ప్రోగ్రామ్కి. ఆ ప్రోగ్రామ్కి వేరియంట్ అది తీసుకుంటాం. ఓకేనా, తీసుకున్న తర్వాత వేరియంట్ ఇచ్చా, సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత ఇలా వచ్చింది, జీసీబీ ఈవెంట్స్ అబ్యాబ్ కరుణా అనే వేరియంట్ తీసుకుంది. అబ్యాబ్ 042 యూజర్ నేను అని చేశాను. ఓకేనా, అబ్యాబ్ 042 అంటే ఎవరు ట్రిగర్ చేశారో వాళ్ళు. ప్రోగ్రామ్ ఏ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ కావాలన్నా జీసీబీ ఈవెంట్స్ అబ్యాబ్. బ్యాక్ రండి. బ్యాక్ వస్తే ఇప్పుడు చూడండి, స్కూల్ లిస్ట్ రిసిపెంట్స్ అని ఉంది. ఏముంది? స్కూల్ లిస్ట్ రిసిపెంట్స్. స్కూల్ లిస్ట్ రిసిపెంట్స్ అంటే ఏమంటే ఎవరికి పంపించాలి రిజల్ట్ అనేది. పర్సనల్గా మెయిల్ అయినా పంపించుకోవచ్చు మీరు. karnakar.parvathan@gmail.com అంటే మెయిల్ కరెక్ట్ కాన్ఫిగర్ చేసింటే ఇంటర్నెట్ నుంచి ఎస్ఏపీకి, ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ నుంచి ఎస్ఏపీ ప్రోటోకాల్స్కి, అది జాబా బేసిస్ వాళ్ళ డ్యూటీ. ఇది ఐడిఈ సర్వర్ కాబట్టి కాన్ఫిగర్ అయిండదు. ఇప్పుడు నేను అబ్యాబ్ 042 యూజర్కి పోవాలన్నా, ఏ యూజర్కి? అబ్యాబ్ 042 పోవాలనుకున్నా. ఇప్పుడు అబ్యాబ్ 042 అంటే నాకు రావాలి రిజల్ట్ అని పెట్టుకున్నా. ఓకేనా, రిసిపెంట్ ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇంటర్నల్ యూజర్, ఎక్స్టర్నల్ అడ్రస్ రెండు ఇవ్వచ్చు. ఓకేనా, మనకి అడ్రస్ అన్ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు బేసిస్ వాళ్ళు ఎవరికి పంపించాలని. జనరల్గా మనం మెయిల్స్కి పంపిస్తుంటాం రిపోర్ట్ అంతా. ఓకేనా, ఇక్కడ స్కూల్ లిస్ట్ రిసిపెంట్స్ అంటే వాళ్ళు. స్టెప్లో మనం ఏమి ఇచ్చింటామంటే వేరియంట్ అని ఇచ్చింటాం. ఇది స్టెప్. స్కూల్ అంటే ఏంటి? మన వ్యాలిడ్ యాక్చువల్గా ఇక్కడ పెట్టి అక్కడ స్కూల్ చూసే కంటే ఇక్కడ చూసేది బెస్ట్. ఇప్పుడు జాబ్స్ ఉన్నాయి, స్టెప్స్ ఉన్నాయి. ఇప్పుడు జాబ్ సెలక్షన్. మన జాబ్ నేమ్ ఏమి ఇచ్చాం? జీసీబీ ఈవెంట్స్ అని ఇచ్చాం. ఇమీడియట్ అని ఇచ్చాము, మొత్తం ఇచ్చాము. జాబ్ సెలక్షన్ చూసుకోండి. జాబ్ సెలక్షన్కి వస్తే జాబ్ నేమ్ ఏంటి? స్టార్ అంటే అన్ని జాబ్స్. ఏ యూజర్కి? అబ్యాబ్ 042లో ఉన్న అన్ని జాబ్స్ రమ్మని చెప్పాము. షెడ్యూల్ జాబ్స్, రిలీజ్ జాబ్స్, రెడీ జాబ్స్ అన్ని. మనకి రిలీజ్ అయిందా? మన జాబ్ రిలీజ్ అయినట్టు చెప్పామా? ఇంకా చెప్పలేదు. ఒకసారి బ్యాక్ రండి. రిలీజ్ అంటే ఎప్పుడైతుందంటే ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి. మన జాబ్ ఉందా ఇక్కడ? జీసీబీ ఈవెంట్స్ అనే జాబ్ ఉంది. ఓకేనా, జాబ్ ఫినిష్ కూడా అయింది. స్టేటస్ ఏమొచ్చింది? రిలీజ్ అయింది, ఫినిష్ అయింది. మనం అవుట్పుట్ చూడగలుగుతున్నామా? చూడాలంటే ఇక్కడ స్కూల్ ఉంటుంది. ఓకేనా, అర్థమవుతుందా? స్కూల్ క్లిక్ చేయండి. నో లిస్ట్ అవైలబుల్. ఇక్కడ క్లిక్ చేసి స్కూల్ క్లిక్ చేయండి. ఏమైనా ఉంటుందా? ప్రిపేరింగ్ డిస్ప్లే డేటా. ఇప్పుడు స్కూల్ ఇది ఉంది, ఒక స్కూల్ వచ్చింది. ఇక్కడ స్కూల్లో ఇక్కడ కనపడుతుందా అబ్యాబ్ లిస్ట్ అని? ఇక్కడ మనం అవుట్పుట్ చూసుకోవచ్చు. వచ్చిందా? సేల్స్ డాక్యుమెంట్ 4969, సేల్స్ డాక్యుమెంట్ నెంబర్ 4970, ఇదంతా వచ్చిందా? స్కూల్లో మనం చూసుకోవచ్చు అసలు ఏం జరిగింది, జాబ్ బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగింది అనేది ఎక్కడ ఉంటుందంటే, ఒక స్టెప్ బ్యాక్ వస్తే. ఎవరికైనా అర్థం అవ్వట్లేదా? స్టెప్ బ్యాక్ వచ్చాను. ఇక్కడ జాబ్ లాగ్ చూస్తే ఏం జరిగింది, ఫస్ట్ ఏమైంది మొత్తం ఉంటుంది. ఫస్ట్ జాబ్ స్టార్ట్ అయింది 450కి. ఓకేనా, మళ్ళీ 450 49 సెకండ్స్కి స్టెప్ 1 స్టార్ట్ అయ్యింది. ప్రోగ్రామ్ జీసీబీ అండ్ వేరియంట్ కర్నా ఈజ్ రెడీ అని చెప్పింది. తర్వాత జాబ్ ఫినిష్ అయింది. ఎందుకు? మనం ఇమీడియట్ ట్రిగ్గర్ అన్నాం కాబట్టి ఫినిష్ అయిపోయింది. మెసేజ్ టైప్ అన్ని సక్సెస్ వచ్చినాయి. మెసేజ్ నెంబర్స్ 516, 550, 517 వచ్చి అన్ని సక్సెస్ వచ్చేసినాయి.
ఇలా చూసుకోవచ్చు. మనం బ్యాక్గ్రౌండ్లో అయినట్టు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మనం రిజల్ట్ మనం చూడలేదు కదా, ఆ ప్రోగ్రామ్ మనం రిజల్ట్ ఎక్కడ చూసాం? స్కూల్లో చూడగలిగాం. అని ఒక మెయిల్లో రావాలి రిజల్ట్. ఎక్కడ ఇస్తారు మెయిల్లో రావాలంటే? మళ్ళీ బ్యాక్ రండి. ఆ రిసిపెంట్స్ అని ఉందా? రిసిపెంట్స్ అని ఉందా? ఇక్కడ ఎక్కడ ఉంటుంది రిసిపెంట్స్? స్కూల్ లిస్ట్లో ఉంటుంది. స్కూల్ లిస్ట్ ఉందా? స్కూల్ లిస్ట్ చూడండి. అబాబ్ 042 కాకుండా నేను ఏదో ఒకటి ఇస్తాను మెయిల్. నీ మెయిల్ చెప్పు రాజేష్. మెయిల్ టు .com ఇచ్చాను నేను. కాపీ కొడుతున్నా. మనకి యాక్చువల్గా బేసిస్ కాన్ఫిగరేషన్స్ ఉండవు ఎక్స్టర్నల్ యూజర్ కూడా. ఐడిఈ సిస్టమ్ కదా, డెమో సిస్టమ్ కాబట్టి అవన్నీ ఉండవు. జనరల్గా ఇలా కొడతాం ఎక్స్టర్నల్ సిస్టమ్ అని కొడితే మనకి మెయిల్ ట్రిగ్గర్ అవుతుంది ఈ ప్రోగ్రామ్ ద్వారా. మెయిల్ ట్రిగ్గర్ అవ్వడానికి మనం ఇంకా బ్యాక్ ఎండ్లో షెడ్యూలింగ్కి ఈమెయిల్ అని ఒక ఫంక్షన్ మాడ్యూల్ ఉంటుంది. ఫంక్షన్ మాడ్యూల్లో బాడీ ఆఫ్ ద మెయిల్, ఏం కంటెక్స్ట్ అదంతా ప్రిపేర్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఏదో పంపించాను, ఇమీడియట్ స్టార్ట్ అని కొట్టాను. జాబ్ సెలక్షన్ చూద్దాం ఏమేమి ఉన్నాయి. జాబ్ సెలక్షన్ అన్ని జాబ్స్ చూపిస్తాడు అక్కడ, షెడ్యూల్ జాబ్స్ మొత్తం చూపిస్తాడు. అది కూడా టిక్ పెట్టుకోండి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి. ఏమేమి జాబ్స్ ఉన్నాయి అప్పటి నుంచి అప్పటిదాకా. ఇప్పుడు ఒకటి రిలీజ్ అయింది జస్ట్ జాబ్ చూడండి. ఇక్కడ 2 జాబులు ఫినిష్ అయ్యి జస్ట్ రిలీజ్ అయింది. ఈ జాబ్ జస్ట్ రిలీజ్ అయింది. రిలీజ్ అయిందంటే ఫినిష్ అవ్వలేదు ఇంకా. ఎప్పుడు ఫినిష్ అవుతుంది? రిఫ్రెష్ చేస్తూ ఉండండి. మనం ఎన్ని నిమిషాలకు పెట్టాం? 5 మినిట్స్గా 5 మినిట్స్ పెట్టాం. అది మనం ఎక్కడ చూసుకోవచ్చు? మెయిల్ ట్రిగ్గర్ అయితే మనం ఎక్కడి నుంచి అయినా సరే ఎస్ఏపి సిస్టమ్ నుంచి మెయిల్స్ పంపిస్తే ఎక్కడ చూడొచ్చు తెలుసా? SOST అనే టీ కోడ్ ఉంటుంది. మెయిల్స్ అన్ని చూడొచ్చు. ట్రిగ్గర్ అయిన మెయిల్స్ అక్కడ కనిపిస్తే ఇంక మెయిల్కి పోయినట్టే. ఎందుకంటే బేసిస్ వాడు అక్కడ నుంచి కనెక్షన్ ఇస్తారు. మరి దీనికి కనెక్షన్ ఇచ్చిండు కాబట్టి SAP కనెక్ట్ SOST సెండ్ రిక్వెస్ట్ ఫ్రమ్ 1 to SAP కనెక్ట్. చూడండి అబాబ్ 042 ఇక్కడ ఇచ్చినవన్నీ మెయిల్స్ వస్తాయి. స్క్రాల్ బార్ వస్తుంది. ఇక్కడ మనం పంపించిన మెయిల్స్ అన్నీ ఉంటాయి. మనం జనరల్గా ఇది సిస్టంలో అక్కడ రావాల్సిందే కంపల్సరీ. చేద్దాం జాబ్. ఈసారి ఎలా షెడ్యూల్ చేద్దాం అంటే ఇంటర్నల్గా షెడ్యూల్ చేద్దాం. ఎక్స్టర్నల్ కనెక్షన్ లేదు కాబట్టి అక్కడ రాలేదు. కనెక్షన్ ఇవ్వాలన్నమాట యాక్చువల్గా. జాబ్ ఫినిష్ అవ్వలేదు ఇంకా. ఈ ఫినిష్ కూడా అవ్వాలి. జాబ్ ఫినిష్ అవ్వకుండా మెయిల్ పోదు కదా. అర్థమైంది? ఈ 2 ఫినిష్ అయ్యాయి. మనం ఎంతసేపు పెట్టాము? 3 మినిట్స్ ఇచ్చాము అక్కడ టైం. స్కూల్లో 3 మినిట్స్ ఇచ్చాము. 3 మినిట్స్ అయితే ఇది ఫినిష్ అవుతుంది. మనం ఆ లోపు ఇంకో జాబ్ కూడా షెడ్యూల్ చేద్దాం. బ్యాక్ వచ్చి చేద్దామంటే SM జాబ్ షెడ్యూలింగ్ SM36. జాబ్ నేమ్ ఆల్రెడీ మనం CP ఈవెంట్స్ కదా ఉన్నది. జాబ్ నేమ్ అంతేగా. దానికి ఏదో కండిషన్ మార్చాలనుకున్నాను నేను. ఇంకొకటి ఇవ్వాలనుకున్నా. స్టార్ట్ కండిషన్ తెలుసు మనకి. ఎలా ఇవ్వచ్చు? ఇంకోటి ఇవ్వాలనుకుంటే స్కూల్ లిస్ట్లో ఇంకోటి పంపించాలనుకున్నా. జస్ట్ రిసిపెంట్స్ ఏం చేస్తున్నా అంటే
अन्य के यार कॉपी గోవర్ధన్ కి జాబ్ వచ్చింది ఇప్పుడే జస్ట్ ఇంకే మ్యూట్ చేసాం ఓ వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ గోవర్ధన్. Congratulations. Thank you. ఇప్పుడు చూడండి నేను జాబ్ షెడ్యూల్ చేస్తాను కదా ఎక్కడున్నా స్క్రాల్ బార్స్ కరెక్ట్ రావడం యాక్చువల్గా నీట్గా వస్తాయి ఇవి కోడ్ రిక్వెస్ట్ ఇచ్చాను షెడ్యూల్ రావాలంటే సార్ ఎగ్జిక్యూట్ చేస్తే స్టార్ అంటే ఆల్ జాబ్స్ అనమాట ఎన్ని జాబ్స్ ఉన్నాయి అన్ని రీసెంట్గా చేసింది కూడా ఫినిష్ అయిపోయింది మనం మూడు సార్లు దగ్గర చేసింది అన్ని వచ్చినాయి అనమాట ఇక్కడ చూడండి అవుట్పుట్ ఎక్కడ కనపడుతుందని చెప్పిన SOSTలో చూడండి ఒకసారి పోయిందా యాక్చువల్గా ఏం జరుగుతుంది అంటే ఇక్కడ మొత్తం వస్తాయి స్టేటస్ అన్ని సెట్ ఇప్పుడు ఇవాళ డేటే ఉంది ఇక్కడ 1/6/21 2/6/21 ఇవాళ సెకండ్ డేట్ నార్మల్గా యూజర్ సెంటర్ వచ్చి అబాప్ 02 వచ్చినాయి సిస్టమ్ దిగను మన యూజర్ పీరియడ్లోకి వచ్చి టైం వచ్చేది మార్నింగ్ 10 చేసాను మనకి జనరల్గా మెయిల్ ఇక్కడికి వస్తుంది అనమాట లాగ్ లేదా లాగ్ ఉన్నదా దీనికి కదా ఎక్కడికి వచ్చేస్తుంది ఏ వెళ్ళి ఏ పోయినాయి చూపిస్తుంది మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది అనేది వచ్చేస్తుంది అనమాట ఇక్కడ రియల్ టైమ్ సిస్టమ్స్ లో అయితే వస్తుంది ఐడిస్ కదా కరెక్ట్ పని చేయాలి నేను ఇదే రిక్వైర్మెంట్ మీద చేశాను అనమాట రిక్వెస్టర్స్ కి మెయిల్ పంపంగానే ఇక్కడ నుంచి వస్తుంది ఇక్కడ నుంచి బేసిస్ కాన్సన్ట్రేట్ ఇక్కడికి వచ్చిందంటే మెయిల్ వెళ్ళిపోతుంది పక్క ఈ బ్యాక్గ్రౌండ్ జాబ్ కి ప్రింటర్ సెట్టింగ్స్ ఎక్కడ పెడతారు బ్రదర్ అక్కడే స్కూల్ దగ్గరే స్కూల్ దగ్గరే పెడతారు ప్రింటర్ కూడా స్కూల్ ఇమిడియట్లీ లేకపోతే ఒక రోజు పోయాక యాక్చువల్గా ఇలా వస్తుంది రిజల్ట్ మనకి
అవును. ప్రోగ్రామ్ రిపోర్ట్ ఇలా వచ్చింది. సెట్టింగ్స్ దగ్గర సెట్టింగ్స్ ఓకే. ఇక్కడ ఎలా రావాలి, ప్రింటర్ సెట్టింగ్స్ కూడా ఇక్కడే చేస్తారు. ఇది కాదు. ఆ ప్రింటర్ మీద కొట్టు. అది ఉందా లేదా? ఉంది కదా ప్రింటర్. ప్రింట్ డైరెక్ట్ అది కొట్టు. అంటే ఓ. ఇవన్నీ కాన్ఫిగర్ చేసి ఉండాలి ప్రింటర్స్ అన్ని. ఉమ్. రిక్వెస్ట్ క్రియేట్ నేను రియల్ టైమ్ లో ఒకటి చేసా ఘనకార్యం. బ్యాక్గ్రౌండ్ జాబ్ షెడ్యూల్ చేసా. ప్రింటర్ ఇమీడియట్లీ ఆప్షన్ ఉంటే నేను చూసుకోకుండా ఓకే కొట్టా. 400 పేజీలు ప్రింట్ అయింది. అది ఏంది పచ్చజాడలో సంబంధం లేని మ్యాటర్ అనమాట. ఎస్కలేషన్ అయింది నా మీద. అవునా? బై మిస్టేక్ అయింది, నన్నేం చేయమంటారని చెప్పాను నేను. అవునులే. అది ఇది మన వాళ్ళకి ఉపయోగపడుతుంది ఎవరికైనా తెలుసుకోవడానికి. ఓకే ఓకే. ఇప్పుడు జాబ్ చూడండి, ఇది రిలీజ్ అయిన జాబేగా. ఫినిష్ అయింది. మన టైం కూడా అప్పుడు ఇచ్చాం కదా 3 minutes అని ఇక్కడ మొత్తం కనపడుతుంది. ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ జాబ్స్ని. అది జాబ్ క్లాస్ సి అంటే ఏంది బ్రదర్? సి అంటే కంప్లీటా? కంప్లీట్ కాదు. F4 కొట్టు. జాబ్ క్లాస్ సి అంటే ఏంటంటే ప్రియారిటీ, లో ప్రయారిటీ. ఓకే, ప్రయారిటీ. జనరల్ గా ఆల్రెడీ జాబ్స్ షెడ్యూల్ చేసింటారు, మనం జస్ట్ ఎక్కడ ఉంటాయి అని చూసుకోవడమే. అవునవును. మాక్సిమం వేరియంట్ ఇచ్చుకోవడమే మనం. బ్యాక్గ్రౌండ్ జాబ్ ఏదైనా డంప్ కొడితే ఎలా డీబగ్ చేస్తాం అని చూపించాలన్నమాట. ఇది మెయిన్. అది చూస్తే ఇప్పుడు అయిపోతుంది. ఫినిష్ స్టేటస్ ఫినిష్ అని ఉంది. జాబ్ డీటెయిల్స్ దగ్గర ఎప్పుడు ట్రిగ్గర్ అయింది అవన్నీ ఉంటాయి. కరెక్ట్ ఫంక్షనాలిటీని ఐడి సిస్టంలో ఎక్స్పెక్ట్ చేయలేము. అవును. మన రిజల్ట్ మాత్రం ఇక్కడే చూస్తాం స్కూల్లో. లేకుంటే SM36 అన్నా కూడా ఇదే. జాబ్ సెలక్షన్ ఉందిగా, SM36 టీ కోడ్ జాబ్ క్రియేట్ చేయడానికి. SM37 ఏంటంటే మన జాబ్ ఓవర్వ్యూ స్క్రీన్ వస్తుంది కదా, అదే. కావాలంటే కొత్త స్క్రీన్ ఓపెన్ చేసి SM37 కొట్టండి, సేమ్ స్క్రీనే వస్తుంది. మనకి అబాబ్ 042 ఎన్ని ఉన్నాయి జాబ్స్ ఉన్నాయి చూడాలంటే ఎగ్జిక్యూట్ చేయండి. టోటల్ 4 జాబ్స్ ఉన్నాయి. అసలు ఇవి కంప్లీట్ డిఫరెంట్ వస్తుంది. ఇది ఎందుకు ఇలా వస్తుందో అర్థం కాదు. సైజ్ తగ్గిస్తే సరిపోతుంది అనుకుంటున్నారు కదా, సైజ్ ఎక్కువ పెట్టాం కదా, అందుకే స్క్రోలింగ్ కష్టం అవుతుంది. అదే స్టోరింగ్ కష్టం అవుతుంది. ఇక్కడ జాబ్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ స్కూల్ లిస్టులు మొత్తం చూసుకోవచ్చు, స్టేటస్లు. ఎవరి 3 minutes పెట్టాం కాబట్టి 3 minutesకి ఇమీడియట్గా ట్రిగ్గర్ అయిపోతుంది. లేదు పీరియాడిక్గా రావాలంటే పీరియాడిక్గా పెట్టుకోవచ్చు మన జాబ్ని. ఇది జాబ్ ఓవర్వ్యూ. SM37 టీ కోడ్. ఇది టీ కోడ్ ఇక్కడ చూసుకోవచ్చుగా, ట్రాన్సాక్షన్ SM37. మన SM36 నుంచేనే ఈ టీ కోడ్కి రావచ్చు. ఇప్పుడు నేను SM36 టీ కోడ్లో ఉన్నా, ఓకేనా? చూడండి, SM37లో ఉన్నా. ఇప్పుడు జాబ్ సెలక్షన్ అంటే ఇంకో స్టెప్ బ్యాక్ వస్తే జాబ్ ఓవర్వ్యూ, సింపుల్ జాబ్ సెలక్షన్. ఇప్పుడు ఏ టీ కోడ్లో ఉన్నా చూడండి. SM37లో ఉన్నా. ఇప్పుడు షార్ట్ కండిషన్. ఇప్పుడు ఏ టీ కోడ్లో ఉన్నా చూడండి. బ్యాక్ వస్తుంటే SM36లో ఉన్నా. SM36 నుంచి నేను జాబ్ సెలక్షన్కి వెళ్తే అప్పుడు SM37 టీ కోడ్కి వెళ్తున్నా. ఇక్కడ నుంచి అయినా వెళ్ళొచ్చు జాబ్ సెలక్షన్ అని, లేకుంటే సపరేట్ SM37కి వెళ్ళొచ్చు. ఓకేనా? స్కూల్ అంటే ప్రింట్ ప్రివ్యూ ఆఫ్ ద అవుట్పుట్. గుర్తుపెట్టుకోండి, స్కూల్ అంటే ఏంటి? ప్రింట్ ప్రివ్యూ ఆఫ్ ద అవుట్పుట్.
ఇప్పుడు ఇది అవుట్పుట్ ఎలా వచ్చింది చూసుకోవాలంటే స్కూల్లో చూడొచ్చు. ఓకేనా, స్కూల్లోకి వెళ్తే ఇక్కడ జనరేట్ అయింటుంది స్కూల్ ప్రింట్ ప్రివ్యూ 4969 నుంచి 4972 వరకు. యాక్చువల్గా ఇది SOST ద్వారా ట్రిగర్ అయితే మెయిల్లోకి వెళ్ళాలన్నమాట. అది SOSTలో చూపించాలి, ఎందుకు చూపించలేదు నాకైతే అర్థమవుతుంది. సెట్టింగ్స్ వేసింది అనమాట, ఇది కాన్ఫిగర్ సిస్టమ్ కదా. వెబ్ 042 చూస్తున్నాను. రాలేదు. ఇంటర్నల్ సెంటర్ వెబ్ 042 వస్తున్నాయి, మనం రావాలన్నమాట. సెట్టింగ్స్ ఉంటాయి, ఇవన్నీ బేసిస్ వాళ్ళు యాక్చువల్ మన వర్క్ కాదనమాట, కానీ చూసుకోవచ్చు మనం. ఈ సెట్టింగ్స్ అన్ని బేసిస్ వాళ్ళు చేస్తారు. మన మెయిల్, మనం పంపిన మెయిల్ అక్కడ నుంచి ఇక్కడికైతే వస్తుంది. ఇక్కడ ఎల్లో కలర్లో ఉందంటే మీనింగ్ ఏంటంటే బ్యాటరీ పెట్టి ఇక్కడ ఎల్లో కలర్ మీనింగ్ ఏంటంటే వెయిటింగ్ స్టేటస్లో ఉందని, అంటే కాన్ఫిగరేషన్ సరిగ్గా లేవు, కాన్ఫిగరేషన్ పెడితే వెళ్ళిపోతుంది. టీ కోడ్ గుర్తుపెట్టుకోండి, SOST అని కనపడుతుంది మీకు. ఇక్కడ వయా ఇంటర్నెట్ అని కాకుండా వయా SAP అని వస్తుంది. మనకు అవన్నీ సెట్టింగ్స్ ఎక్కడ మార్చాలో అంత ఐడియా లేదు. పైన మెనూ లెవెల్ ఏదైనా చూడు బ్రదర్ పైన. అదే చూస్తావు కదా, యాక్చువల్గా ఇక్కడ వయా ఇంటర్నెట్ అని వచ్చింది కదా, మనది వచ్చి మన జాబ్ ట్రిగ్గర్ చేస్తుంది మెయిల్ని. ఆ జాబ్ వల్ల ఇక్కడ రిసిపెంట్కి వచ్చింది, సెండర్ వచ్చి అబ్యాబ్ 042 అని చెప్పి చూపిస్తుంది అనమాట. చూడాలి ఇచ్చాం ఇది. ఓకే, ఇంకోటి సెటిల్ చేద్దాం. జాబ్ షెడ్యూల్ చేయడం ఎలా, ఫస్ట్ నుంచి చూడండి. సింపుల్ జాబ్ సెలక్షన్, ఎవరికి వెళ్ళాలనుకుంటే అక్కడ ఇక్కడ జాబ్ నేమ్ ఇస్తాము, కండిషన్స్ ఇస్తాము. స్టార్ట్ కండిషన్లోకి వచ్చి స్కూల్ రిక్వెస్ట్, ఎవరికి సెండ్ చేయాలనుకుంటే వాళ్ళకి. ఇప్పుడు కరుణాకర్కి సెండ్ చేయాలనుకుంటున్నాం ఆయన. ఇవన్నీ మెథడ్స్ లో చేసాం. బి SAP యూజర్ నేమ్ బీనే ఉంది కదా ఇందాక, బీ లేదా ఇందాక ఇంటర్నెట్ యూజర్ ఉంది. బి లేదు, ఇంటర్నెట్ ఉంది అక్కడ. ఓకే ఓకే, అడ్రస్ మేనేజ్మెంట్ లేదంటుంది అది. నాట్ ఎగ్జిస్ట్. ఇదేనా రీసెంట్ జాబ్?
సరే అడ్రస్ కూడా కాన్ఫిగర్ చేద్దాం. స్కూల్ లిస్ట్ రిసిపెంట్ అబ్జర్వ్ చేయండి, సింపుల్ థింగ్, పెద్ద కష్టమేం కాదు. ఇవన్నీ సెట్టింగ్స్ అన్ని బ్యాక్ ఎండ్ వాళ్ళు చూసుకుంటారు, బేసిస్ వాళ్ళు. స్కూల్ లిస్ట్ ఎలా రావాలని మనం జస్ట్ నావిగేట్ అవ్వడం అనమాట. ఇది ఇంటర్నెట్ అడ్రస్ కదా యాక్చువల్గా. ఎస్ఏపీ యూజర్ నేమ్కి ఇస్తే ఆటోమేటిక్ ఎస్ఏపీ యూజర్ నేమ్ అబాబ్ 042కి రావాలని. మనం అన్ని కాన్ఫిగర్ చేసి ఉండాలి అనమాట. ఇక్కడ ఏం చేసినా వ్యాలిడ్ మెయిల్ అడ్రస్ కాదని వస్తుంది. మనం ఏం చేయగలం అంటే జస్ట్ SWBPలో చెక్ చేసుకోగలం. ఇప్పుడు ఏమి ఇద్దామంటే మన యూజర్ నేమ్ ఇచ్చామనుకో అబాబ్ 042, వాళ్ళకి వెళ్ళిపోతుంది. మన ఏ యూజర్కైనా సరే ఎక్కడ ట్రిగ్గర్ అయిన రిజల్ట్ చూసుకోవాలంటే ఎక్కడ చూసుకోవచ్చు అంటే ఇంకోటి ఉంది, ఏమన్నా SAP బిజినెస్ వర్క్ ప్లేస్ SBWP మ్యాక్సిమం సెషన్ రీచ్. ఇది కూడా క్లోజ్ చేస్తున్నాం. న్యూ సెషన్ SWBP ఓపెన్ చేస్తాం. టీ కోడ్స్ గుర్తుపెట్టుకోండి అసలు సింపుల్గా, కరెక్ట్ వర్క్ చేస్తాయి. SAP బిజినెస్ వర్క్ ప్లేస్ SBWP వర్క్ ప్లేస్. SBWP అంటే ఇక్కడ నీ యూజర్కి అగెనెస్ట్గా ట్రిగ్గర్ అయిన ఇన్బాక్స్లో ఏమైనా వచ్చాయా. ఇప్పుడు స్కూల్ పంపించాం మనం అబాబ్ 042 యూజర్ కావాలని, ఆ స్కూల్స్ అన్ని చెక్ చేసుకోవచ్చు SBWPలో. ఇన్బాక్స్ ఉంటుంది కదా, వర్క్ ప్లేస్ ఆఫ్ అబాబ్ 042. అట్లా SBWPలో ఎవరి ఇన్బాక్స్, మీకు ఎవరైనా మెయిల్ పంపిస్తే ఇక్కడ ఇన్బాక్స్లో ఉంటాయి. ఇప్పుడు నాకు తెలిసి ఇన్బాక్స్లో వచ్చాయా మెయిల్స్ ఏమైనా. డాక్యుమెంట్స్ ఎంట్రీస్ మొత్తం 0 ఉన్నాయి. ఇవన్నీ కనెక్షన్స్ కరెక్ట్ బేసిస్ వాళ్ళు పెడితే ఇక్కడ చూసుకోవచ్చు. మన ఇన్బాక్స్లోకి వస్తాయి ఇవన్నీ వచ్చేస్తే. అబాబ్ 042 మనం ఇక్కడ నుంచి కూడా మన రిజల్ట్ చూసుకోవచ్చు అనమాట. ఇన్బాక్స్లోకి వస్తాయి. ఇక్కడ కూడా చూపించలేదు అంటే బేసిస్ కాన్ఫిగరేషన్స్ సరిగా లేవు. సో నో ప్రాబ్లం. మీరు టీ కోడ్స్ ఏం గుర్తుపెట్టుకుంటారంటే జస్ట్ ఇప్పుడు నేను ఒక బ్యాక్గ్రౌండ్ జాబ్ డీబగ్ చేయాలనుకున్నా. ఎలా డీబగ్ చేస్తా? 2 వేస్ ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ జాబ్ డీబగ్ చేయడానికి. వెళ్ళండి, జాబ్ నేమ్ ఏంటి? సిబి ఈవెంట్స్ మనం ఇచ్చిన జాబ్ నేమ్, ఓకేనా? జాబ్ సెలక్షన్ గురించి ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఏ జాబ్ని డీబగ్ చేయాలనుకున్నారు ఆ జాబ్ని, ఓకేనా? క్లిక్ చేసి ఇక్కడ JDBG అని టీ కోడ్ ఇవ్వండి. JDBG అంటే బ్యాక్గ్రౌండ్ జాబ్ డీబగ్గింగ్. బ్యాక్గ్రౌండ్ జాబ్స్ డీబగ్ చేయడానికి మనకు డైరెక్ట్ జాబ్ తెలియదు, అక్కడికి వెళ్ళాక
జేడీబీజీలోకి వేస్తే ఈ ప్రోగ్రామ్ ఎక్కడ ఉందో దానికి డీబగ్గింగ్ కనెక్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, బ్యాక్గ్రౌండ్ జాబ్ ఎలా డీబగ్ చేస్తారని అడిగితే జేడీబీజీ అని చెప్పాలి. అర్థమవుతుందా? ఇప్పుడు డీబగ్గర్ కనెక్ట్ అవుతుంది. డీబగ్గర్ కనెక్ట్ అయ్యి ఏదో స్టాండర్డ్ కోడ్ వచ్చింది. స్టాండర్డ్ కోడ్ వస్తే మనం ఏం చేస్తాం? టిల్ వీ గెట్ ద రన్ టైమ్ అవర్ కోడ్ వీ హ్యావ్ టు ప్రెస్ F7. మనకి ఇంకా రాలేదు మన కోడ్. ఇప్పుడు వచ్చిందా? ఇంకా రాలేదు. ఇప్పుడు మన కోడ్ వచ్చిందా? రాలేదు. ఇప్పుడు మన కోడ్ వచ్చిందా? ఇదేగా మనం క్రియేట్ చేసింది. ఇక్కడ నుంచి నువ్వు డీబగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, ఏదైనా ప్రాబ్లం వస్తే ఇంకా నార్మల్ డీబగ్గింగ్. ఇంకా అర్థమవుతుందా ప్రసన్న? అర్థమైందన్న. అంటే జేడీబీజీ అనే టీ కోడ్ గుర్తుపెట్టుకోండి మీరు. జేడీబీజీ అంటే జాబ్ సెలక్షన్లో SM37 అయినా సరే ఎగ్జిక్యూట్ చేస్తే మీ పర్టికులర్ జాబ్ ఏది అక్కడికి వెళ్ళి దాని మీద క్లిక్ చేసుకుని జేడీబీజీ అని ట్రై చేస్తే వెళ్తుంది. ఓకేనా? లేదంటే సెకండ్ వే ఏముంది, ఇప్పుడు ఇలా ఒక రకంగా డీబగ్ చేయొచ్చు. లేదు మీది బ్యాక్గ్రౌండ్ జాబ్ డంప్కి వెళ్ళిన తర్వాత మీరు డీబగ్ చేయాలంటే అక్కడికి వెళ్ళారు ఆ ప్రోగ్రామ్లోకి. ఆ బ్యాక్గ్రౌండ్ జాబ్ దగ్గర మీకు యాక్సెస్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ జాబ్ దగ్గర ఏం చేసుకోవచ్చు అంటే బ్యాక్గ్రౌండ్ జాబ్కి బ్యాక్ ఎండ్లో ఒక ప్రోగ్రామ్ అసైన్ అయి ఉంటుంది కదా, ఆ ప్రోగ్రామ్లో మీరు ఒక ఎన్లెస్ లూప్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది? రిజల్ట్ ఏం రాదు. ఎందుకు రాదంటే బ్యాక్గ్రౌండ్ జాబ్ కదా. రిజల్ట్ ఎవరికి పోవాలో వాళ్ళకి వెళ్తారు. స్కూల్ రిక్వెస్ట్ ఎవరికి మనం షెడ్యూల్ చేసి ఉంటాం వాళ్ళకి వెళ్తుంది అనమాట. ఓకేనా? లాస్ట్ టైం సిస్టంలో మొత్తం వచ్చినాయి, ఇది కరెక్ట్ పని చేయట్లేదు సిస్టమ్. ఆ స్కూల్ ఎవరికి ఉందో వాళ్ళకి వెళ్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఆ ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్ళి, మన ప్రోగ్రామ్ ఏంటి, ఈ ప్రోగ్రామ్ దగ్గర ఎన్లెస్ లూప్ రాసుకోవాలి. ఎక్కడ స్టార్ట్ ఆఫ్ సెలక్షన్ ఉందో అక్కడ ఎన్లెస్ లూప్ రాసుకొని హార్డ్ కోడ్ చేయాలి. బ్రేక్ పాయింట్ని ఏం చేయాలి? ఇక్కడ నార్మల్గా బ్రేక్ పాయింట్ పెడితే ట్రిగర్ అవుతుంది, సెషన్ బ్రేక్ పాయింట్ అంటారు. అలా కాకుండా మనం ఇక్కడ నుంచే కదా స్టార్ట్ ఆఫ్ సెలక్షన్ రాస్తుంది. ఇక్కడ ఎన్లెస్ లూప్ పెట్టుకోండి. లూప్ ఎప్పుడు ఎండ్ అవుతుంది? లోపల ఎగ్జిట్ స్టేట్మెంట్ ఉంటేనే ఎండ్ అవుతుంది, లేకపోతే అలానే జరుగుతూ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ నేను ఏం చేస్తున్నా, బ్రేక్ పాయింట్, హాట్ బ్రేక్ పాయింట్ పెడతాను. ఓకేనా? ఇక్కడ బ్రేక్ పాయింట్ పెడితే ఏమైనా మీనింగ్, ఇది స్టాప్ అయిపోతుంది. ఇంక ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. డూ ఎండ్ అంటే ఎప్పటి వరకు తిరుగుతుంది ఇది? అంటిల్ ఎగ్జిట్ స్టేట్మెంట్ రీచ్ అయ్యే వరకు. అంటే ఇది ఎన్లెస్ లూప్. ఇట్లా ఎన్లెస్ లూప్ పెట్టుకోండి. ఎక్కడి నుంచి కోడింగ్ స్టార్ట్ అవుతుందో ప్రోగ్రామ్లో అక్కడి నుంచి పెట్టుకోండి. ఇది ఇట్లాంటి ఎన్లెస్ లూప్తో డీబగ్గింగ్ ఎక్కడెక్కడ చేయొచ్చు? మన ప్రోగ్రామ్ అవైలబుల్లో లేనప్పుడు మనం ఎక్కడి నుంచి అయితే కాల్ చేస్తున్నాం ఫంక్షన్ మాడ్యూల్ కానీ ఇక్కడ నుంచి చేస్తే వెంటనే అక్కడికి వెళ్తుంది. డీబగ్గర్ కనెక్ట్ అయితే మనం చేసుకోవచ్చు, ఇంకెక్కడికి కావాలంటే అక్కడికి పోతాం. ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో. ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ బ్యాక్గ్రౌండ్లో షెడ్యూల్ చేశాను. సిబి ఈవెంట్స్, స్కూల్ లిస్టు, F042 421 ఇచ్చాను. 421 ఇచ్చానా? ఎక్కడికి ఇచ్చినా మనకు అక్కడ కనపడలేదు. 42 ఇస్తే కనపడుతుంది సంథింగ్. సరే, స్కూల్ రిక్వెస్ట్ మళ్ళీ చెప్పండి. అబ్యాప్ 042 ప్రొసీజర్లో ప్రతి చోట కనపడాల్సిందే, ఎక్కడ కనపడుతుంది అనమాట. 042 ఉంది, స్కూల్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మనం ఏం చేయాలా? జాబ్ సెలక్షన్, అన్ని జాబ్స్, అబ్యాప్ 042లో ఏ జాబ్స్ అయితే ఉన్నాయో అన్ని జాబ్స్, ఇవేందో షెడ్యూల్ జాబ్స్ కూడా ఇక్కడ రావాలన్నమాట. ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఎగ్జిక్యూట్ చేస్తే ఈ జాబ్, ఇప్పుడు పర్టికులర్ జాబ్ ఇదే కదా మన ఎగ్జిక్యూట్ అయింది. ఈ జాబ్ని డీబగ్ చేయాలి. మనం డీబగ్ చేయాలంటే ఎలా చేయొచ్చు అంటే టీ కోడ్ SM50. ఏం టీ కోడ్ ఉంది? SM50 అనే టీ కోడ్. SM50 ఎవరు ఏదో చెప్తున్నారు? ప్రసన్న? ప్రసన్న నువ్వేనా ఏదో చెప్తున్నావు? నేను కాదన్నా, నేను కాదు. ఎవరు రెస్పాండ్ అవుతున్నారు? తెలియదు, ఇంతకుముందు ఎవరో మాట్లాడారు, ఎవరో తెలియదు. చెప్పండి, ఎవరు మాట్లాడారు? సరే, రేపు నుంచి డిలీట్ చేస్తాను. ఎవరు మాట్లాడుతున్నారో చెప్పట్లేదు, చాలా మంది అయిపోయారు కాల్లో.
కనెక్ట్ అవుతున్నాయి SM50 టీ కోడ్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో జాబ్స్ ఏం రన్ అవుతున్నాయి అన్ని చూపిస్తుంది SM50లో. అంటే బ్యాక్గ్రౌండ్ ప్రాసెసర్స్, ఫోర్గ్రౌండ్ ప్రాసెసర్స్, డైలాగ్ స్టెప్స్కి అంతా ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది. ఇక్కడ డిఐఏ అనుకోకుండా బి బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది చూడండి. బీటీసీ అంటే బ్యాక్గ్రౌండ్ టాస్క్ అని. బీటీసీ అంటే బ్యాక్గ్రౌండ్ టాస్క్ అంటే వెయిటింగ్లోనే ఉంటాయి కదా. ఈ స్క్రీన్ చాలా తింటుందా? మనం ప్రోగ్రామ్ చేంజ్ చేసి యాక్టివేట్ చేసామా? యాక్టివేట్ చేయలేదా? యాక్టివేట్ చేయకుండా అది రన్ అవ్వదు. ఇప్పుడు షెడ్యూల్ చేద్దాం ప్రోగ్రామ్. ఇప్పుడు యాక్టివేట్ అయింది. ఇప్పుడు ప్రోగ్రామ్ షెడ్యూల్ చేస్తున్నాం. ఎలా షెడ్యూల్ చేయాలి జాబ్ని? జాబ్ నేమ్ ఇస్తాము, స్కూల్ రిక్వెస్ట్ ఎక్కడికి పంపించాలనుకున్నా అదే కదా మనకి. అది రిపోర్ట్ జనరేట్ చేసేదానికి ఎవరికో కావాలంటే ఎవరికి కావాలో వాళ్ళ పేరు ఇవ్వండి. ఇక్కడ మెయిల్ కావాలంటే మెయిల్ ఇవ్వండి, అంతే సింపుల్. అవేబ్ 042 ఇస్తానా? ఇప్పుడు జాబ్ షెడ్యూల్ అయిందేమో చూడండి. స్టెప్లో ఏముంటుందంటే జస్ట్ మీరు ఏ యూజర్కి పంపిస్తున్నారు, వేరియంట్ ఏంటి, వేరియంట్ ఇవ్వలేదు. ఇప్పుడు వేరియంట్ కర్ణ అనే వేరియంట్తో ఇస్తున్నా. ఇక్కడ సేవ్ చేయండి. సేవ్ చేస్తే మనకి స్క్రీన్ వచ్చింది కర్ణ అనే వేరియంట్తో ఇది వెళ్తుందని. ఇంకా కావాలంటే మీరు ఎక్కువ క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయనుకో, ఆ వేరియంట్స్ కర్ణ అని ఇచ్చాను నేను. అక్కడ వేరియంట్స్ ఇంకా 5-6 ఉన్నాయనుకో, ఇక్కడ క్రియేట్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు జాబ్ని. మళ్ళీ అవన్నీ ట్రిగ్గర్ అవుతాయి 1 by 1. అది మీకు యూజ్ చేస్తుంటే మీకే అర్థమవుతుంటుంది. ఈ బటన్ ఎప్పుడైనా క్రియేట్ చేయడానికి ఎక్స్ట్రా ఇంకా 1 ఉంది. ఇక్కడ 2, 3, 4, 5 జాబ్స్ని రన్ చేయాలన్నా అట్ ఏ టైం రన్ చేయొచ్చు. ఓకేనా? ఈ ఆప్షన్ చెక్ చేయండి ఏమన్నా. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇది జాబ్ నేను రన్ చేస్తున్నా. జాబ్ సెలక్షన్లోకి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయండి జాబ్ని. ఒకటి యాక్టివ్ అని వచ్చింది, ఒకటి వచ్చేసి రిలీజ్ అని వచ్చింది. అవునా? ఇప్పుడు రిలీజ్ ఉన్నది మనదే. ఇప్పుడే జాబ్ రిలీజ్ అయింది, ఇంకా ఫినిష్ అవ్వలేదు. 3 స్టేటస్ ఉంటాయి, యాక్టివ్, రిలీజ్డ్, ఫినిష్డ్ అని. రిలీజ్ అంటే వెంటనే రిలీజ్ అవుతుంది, యాక్టివ్ అంటే ఇంకా నెక్స్ట్ స్టేజ్లో వెయిట్ చేస్తుంటుంది అనమాట. ఇప్పుడు ప్రాసెస్ ఓవర్వ్యూలోకి రండి. SM50లోకి రిఫ్రెష్ చేయండి వస్తుంది. డైలాగ్ బ్యాక్గ్రౌండ్లో బ్యాక్గ్రౌండ్ వెయిటింగ్ ఉంటుంది. ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ రన్నింగ్. మన ప్రోగ్రామ్ నేమ్ అన్నీ చూపించాలి కదా. స్క్రీన్ పెద్దగా కనపడడం వల్ల అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇదిగో మనది కనపడుతుందా GCB ఈవెంట్ అని. ఈ ప్రోగ్రామే బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది. అర్థమవుతుందా? యాక్టివ్ ప్రోగ్రామ్. దీనివల్ల డీబగ్లోకి వెళ్ళాలన్నమాట. అది అక్కడే ఇన్ఫినిట్గా తిరుగుతుంది లోపు. అందుకు మీరు ఏం చేయాలి, ఇక్కడ సెలెక్ట్ చేసుకొని చూడండి, ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఎడిట్లోకి వెళ్ళి జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. డీబగ్ చేయాలంటే కంప్లీట్ డిఫరెంట్. ప్రోగ్రామ్ ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అన్నది కదా.
ప్రోగ్రామ్లోకి వెళ్ళి డీబగ్గింగ్ అని కొట్టండి. ఓకేనా, డైరెక్ట్ అక్కడికి వెళ్తాం. ఎక్కడికి వెళ్తామో ఆ ప్రోగ్రామ్ డీబగ్ చేసుకోవచ్చు. డీబగ్గింగ్ స్క్రీన్లోకి వెళ్తుంది. యాక్చువల్గా అడ్మినిస్ట్రేషన్ కాకుండా ఎడిట్లోనే వస్తుంది మనకు ప్రోగ్రామ్ అని. SM50 కూడా ఆథరైజేషన్ లేదు మనకి. జనరల్గా SM50 ఆథరైజేషన్ ఉంటే ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు ఇక్కడికి అడ్మినిస్ట్రేషన్ బదులు ఎడిట్లోనే ప్రోగ్రామ్ వస్తుంది. ప్రోగ్రామ్ దగ్గర డీబగ్గింగ్ కొడితే డైరెక్ట్ డీబగ్గర్ కనెక్ట్ అవుతుంది. ప్లీజ్ మేక్ ఏ సెలక్షన్. కొన్ని ఆప్షన్స్ మీరు గాల్లో ఉంచుకోవాల్సింది తప్పదు. ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ ఎడిట్ అడ్మినిస్ట్రేషన్ అనే ట్యాబ్ రాదు, ఎడిట్ అని వస్తుంది. యాక్చువల్గా ఎడిట్ ప్రోగ్రామ్ పెడితే వస్తుంది. ఇదేదో ఆథరైజేషన్స్ వేరే ఇవ్వడం వల్ల ప్రోగ్రామ్ డీబగ్గింగ్లోకి వెళ్ళాలన్నమాట. ఇది మన ప్రాసెస్కి ఐడి అనమాట. DCB ఈవెంట్ అనేది 2 చోట్ల ఆగిపోయింది. బ్యాక్గ్రౌండ్లో 2 చోట్ల నడుస్తుంది. చూడండి, అబాబ్ 042 యూజర్ రైట్ చేశాడు. GCB ఈవెంట్ ఇక్కడ 2 చోట్ల ఆగిపోయింది. ఈచ్ అండ్ ఎవరీ ప్రాసెస్కి ఒక ఐడి ఉంటుంది, PID అని. ప్రాసెస్ ఐడి కనపడుతుందా? 309742. ఓకే, ప్రాసెస్ ఐడి ఉంటే కూడా మనం డీబగ్ చేయొచ్చు. ఒక నిమిషం, నేను అలా ఎప్పుడు ట్రై చేయలేదు, సార్ చెక్ చేస్తాను. Debug the dialog job SM50 where you have see all the list of process status running, on hold, waiting and want to debug the particular running job. Select the PID on top, administration, program debugging. ఇదేగా మనం చేసాం. అడ్మినిస్ట్రేషన్, ప్రోగ్రామ్ డీబగ్గింగ్ చేసాం. ఆఫ్టర్ దట్ ఏ పాపప్ విల్ కన్ఫర్మ్ ఫర్ డీబగ్ ద మోడ్. క్లిక్ ఎస్. కాకపోతే మనకు ఆథరైజేషన్ లేదు. మనం చేసినవన్నీ కరెక్టే కానీ ఆథరైజేషన్ లేకపోవడం వల్ల ఇప్పుడు నీ PID మీద సెలెక్ట్ చేసుకున్నా అడ్మినిస్ట్రేషన్, ప్రోగ్రాము, డీబగ్. మనకు ఆథరైజేషన్ ఇస్తే ఇక్కడ అవసరం లేదు మనకి. ఇక్కడ ఎడిట్ దగ్గరే ప్రోగ్రామ్ డీబగ్ అని వస్తుంది. ఇక్కడ అసలు ప్రోగ్రామ్ చూపించలేదు మనకి. ఓకే, ఇవాళ చెప్పిందంతా ఒకసారి ఒక 5 నిమిషాలు చూడండి. ఏం చెప్పాను అని చెప్తా, గుర్తుపెట్టుకోండి. మీరు అంటే రియల్ టైం సిస్టంలో డైరెక్ట్ వర్క్ చేస్తారు.
జాబ్ షెడ్యూల్ చేయడం ఎలా అర్థమైంది? ఎవరికైనా అర్థం కాలేదా? ఇంకో జాబ్ షెడ్యూల్ చేసి చూపించిన. జాబ్ షెడ్యూల్ చేయడానికి SM36 టీ కోడ్. అక్కడ మనం స్టార్ట్ కండిషన్ ఇస్తాం, స్టెప్స్ ఇస్తాము, జాబ్ సెలక్షన్ ఇస్తాం. ఈ జాబ్ సెలక్షన్కి ఇంకో టీ కోడ్ కూడా సపరేట్గా ఉంది, SM37 అని. SM37లో ఏం చేయొచ్చు, మనం లిస్ట్ ఆఫ్ జాబ్స్ని చూసుకోవచ్చు. అక్కడ ఏవైతే రన్నింగ్లో ఉన్నాయి. మనకి ఇక్కడ ఇంకేం చేయొచ్చు, ఎవరికైతే స్కూల్ పంపించాలో స్కూల్ రిక్వెస్ట్ దగ్గర సెలెక్ట్ చేసుకుంటాం. ఆ స్కూల్ రిక్వెస్ట్ దగ్గర మనం మెయిల్స్ ఇవ్వచ్చు, అకాడమిక్ రిక్వైర్మెంట్, లేకుంటే యూజర్ ఐడి ఇవ్వచ్చు. మెయిల్స్ ఇచ్చారు ఇంకా ఎక్కడ చూసుకుంటారు, అవుట్పుట్ని SOSTలో చూసుకుంటారు. ఓకేనా? అన్నీ కనపడతాయి రియల్ టైం సిస్టంలో. నెగిటివ్ అవ్వకండి, ఇప్పుడు కనపడట్లేదు ఇక్కడ ఆథరైజేషన్స్ లేవు. ఓకేనా? నేను గూగుల్లో కూడా చూపించాను మీకు ప్రూఫ్, సేమ్ అలానే చూసేది. ఇవన్నీ నేను వర్క్ చేసినవే. తర్వాత యూజర్ దగ్గర అయితే ఎక్కడ చూస్తాం, యూజర్ అయితే ఎక్కడ చూసుకుంటాడు, SAP బిజినెస్ వర్క్ ప్లేస్. చాలా ఇంపార్టెంట్ టీ కోడ్, SWBP. ఓకేనా? డీబగ్ చేయడానికి 2 వేస్ ఉన్నాయన్న. 2 వేస్ ఏంటంటే JDBG టీ కోడ్. నువ్వు ఎక్కడైతే SM37లోకి వెళ్ళి JDBG టీ కోడ్. ఓకేనా? బ్యాక్గ్రౌండ్ జాబ్ డీబగ్గింగ్ అంటే JDBG టీ కోడ్, జాబ్ డీబగ్ అని అర్థం. లేకపోతే సెకండ్ వే ఏంటి, SM50కి వెళ్ళి డూ ఎండ్ డూలో ఇన్ఫినిట్ లూప్ వేసేసి చేసేయచ్చు అనమాట బ్యాక్గ్రౌండ్ డీబగ్గింగ్. అక్కడ ఏం చేయాలి, అడ్మినిస్ట్రేషన్లో ప్రోగ్రామ్ను సెలెక్ట్ చేసుకొని డీబగ్ చేయాలి. ఇక్కడ ప్రాసెస్ ఐడి కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మన ప్రోగ్రామ్ ఐడెంటిఫై చేయొచ్చు. అంటే మీరు ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడిగితే ఏం చెప్పొచ్చు, SM50 డీబగ్గింగ్, JDBG డీబగ్గింగ్ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి, ఎలా అయినా చేయొచ్చు. ప్లస్ SWBPకి స్కూల్లో చూసుకోవచ్చు, మన రిజల్ట్ అవుట్పుట్ చూడలేము బయట, స్కూల్లో చూసుకోవచ్చు. యూజర్కి అయితే యూజరు, మెయిల్కి పంపిస్తే SOST, అదంతా ప్రింట్ ఫార్మాట్లో వస్తుంది. SM36లో జాబ్ షెడ్యూల్ చేయొచ్చు. ఇక్కడ దాకా క్లియర్ అందరికీ? ఏదో ఆథరైజేషన్స్ లేకపోవడం చెప్పండి, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? లేవన్నా అదే క్లియర్. అర్థమైందా లైట్గా? అంటే మీకు రిజల్ట్ చూడాలంటే రియల్ టైం సిస్టమ్ అయితే కనపడుతుంది, మీరు డైరెక్ట్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఇవాళ టీ కోడ్స్ పెట్టుకోవడానికి ఒకసారి ఒక ప్రోగ్రామ్ చేయండి మీరు, మీకు అర్థమవుతుంది. రేపటి నుంచి జాయిన్స్ ఇంటరాక్టివ్ రిపోర్ట్ స్టార్ట్ అవుతాయి. ఓకేనా? ఓకే, సరే మరి, బాయ్, ఐ లవ్ యూ. బాయ్ అన్న. బాయ్ కన్నా, థ్యాంక్ యూ.